హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ చందుని. మీరు చూస్తున్నారు చందు ఎడ్యుకేషనల్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు మన యూట్యూబ్ ఛానల్ని వెంటనే ఒక లైక్ చేసి కిందన్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన బెల్ ఐకాన్ని ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేయండి. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ భృతి 3,000 కోసం ఎదురు చూస్తున్న యువతకు సంబంధించి ఎప్పుడు ఇస్తారు, ఎప్పుడు వేస్తారని ఎదురుచూపులు చూస్తున్నారు. రాష్ట్రంలో 1.6 కోట్ల కుటుంబాలు ఎదురుచూపులు. జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతిపై నిరుద్యోగుల గుప్పెడు ఆశలు. ఉద్యోగం వచ్చేంత వరకు నెలకు 3,000 ఇస్తామన్న కూటమి ప్రభుత్వం. ఉద్యోగులకు నోటిఫికేషన్లు ఇస్తాయి అని చిన్న ప్రైవేట్ ఉద్యోగాలకు గుడ్ బై. భృతి వస్తుందని ధీమాతో అప్పులు చేసి స్టడీ సర్కిల్, లైబ్రరీలు బాట. ప్రభుత్వం ఏర్పడి నెల దాటిన భృతిపై నోరు మెదపని సర్కార్, యువతకు ఆందోళన. గతంలోనే 2,000 భృతి ఇస్తానంటూ మాట తప్పిన చంద్రబాబు 2014-19 మధ్య బాబు ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలకు కేవలం 34,000 మాత్రమే. 2019-2024 మధ్య వైఎస్ఆర్ జగన్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు 6.38 లక్షల ఉద్యోగాలు అనేది ఇవ్వడం జరిగింది. ఎవరైతే యువత ఉన్నారో వారందరూ నిరుద్యోగ భృతి ఎక్కడా అని ఎదురుచూపులు అనేది చూడడం జరుగుతుంది. ఒకసారి ఈ నిరుద్యోగ భృతి ఎప్పుడు వేస్తారని ఆలోచనలో యువతి ఎదురు చూస్తున్నారు. ఇది వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.